మీరు అప్పులు ఎక్కువ ఉన్నాయని వర్రీ అవుతున్నారా? అయితే అసలు అప్పులు ఎలా మొదలవుతాయో చూద్దామండి. అప్ ఈజ్ ఎ నెగెటివ్ ఎనర్జీ. అంటే మన లోపల నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే అప్పు అనేది స్టార్ట్ అవుతుంది. ఒకసారి అప్పు మొదలైందనుకోండి, వారు అప్పులు తీర్చడం కోసం ఇంకొక అప్పు ఎక్కడ మొదలవుతుందని సెర్చ్ చేస్తుంటారు. సో, అప్పుల వలయంలో వారు చిక్కుకుంటూ ఉంటారండి. సో, ద బెస్ట్ రెమెడీ ఏంటో చెప్పనా? అప్పుపై ఫోకస్ పెట్టకుండా సంపద వైపు మీ దృష్టిని మళ్లించాలి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తదంటే నీకు ఏదైతే వద్దో దానిపై కాదు. నీకు ఏది కావాలో దానిపైనే ఫోకస్ చేయమని చెప్తుంది. అంటే నువ్వు ఎలా మనీ పైన ఫోకస్ పెట్టాలి. నీ యొక్క దానికి చేయాలి. అంటే చాలా నా క్వెషన్ ఏంటి ఏమడుగుతారంటే, "సార్ మీరు చెప్పడం చాలా ఈజీగా ఉంది. అసలు అయితే మీకు తెలుస్తుందంటారు." అయితే నేనేమంటానంటే, మనకు విల్ పవర్ పెంచుకోవాలండి. అంటే మన విల్ పవర్ పెంచుకోక ముందు లా ఆఫ్ అట్రాక్షన్‌పై ఎన్ని అఫర్మేషన్స్ చేసినా, ఎంత విజువలైజేషన్ చేసినా అది వర్కౌట్ అవ్వంటే సింపుల్ ఏంటంటే ఫస్ట్ మీ మైండ్ పవర్ పెంచుకోండి. మీ విల్ పవర్ పెంచుకోండి. అప్పుడు మీ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ అప్లై చేయండి. అంటే మీరు ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఆర్థిక స్వేచ్ఛను మీ మనసులో చూడాలి అంటే మీలో విల్ పవర్ కావాలి. సో, ఆ విల్ పవర్ కోసం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు మేము మీకిచ్చే ట్రైనింగ్‌కి అటెండ్ అవ్వాలనుకుంటే మీరు సైన్ అప్ అవ్వచ్చు. లేదా డిస్‌ప్లే అవుతున్న ఫోను నంబర్‌కి కాల్ చేయొచ్చు. లేదా గూగుల్ ఫార్మ్ ఫిల్ అప్ చేయొచ్చు. విల్ మీట్ ఇన్ అవర్ క్లాస్. థాంక్ యూ సో మచ్. మై నేమ్ ఈస్ విశ్వం విజయ్.